ప్రజల లోపల ప్రత్యేకంగా విద్యార్థుల లోపల దేశభక్తి ఐక్యత సశస్త్ర సమర ఫలాలు అందరికి అందేటట్లుగా సమానత్వం ఈ దిశగా ఈ భావన పెంపొందించడానికి నెలకొల్పడానికి ఈ రోజు ప్రజల లోపల పెద్ద ఎత్తున దేశభక్తి నెలకొల్పడానికి ఈ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొని అగ్రదేశాల సరసనకి ఎదుగుతుంది. ఒకప్పుడు భారతదేశము 70వ ర్యాంకు 97వ ర్యాంకు ఉండే. వరుసగా మోడీ ఆధ్వర్యంలో వచ్చినప్పుడు 30వ ర్యాంకు ఉండే. ఈ రోజు జపాన్ ను దాటి 3వ ర్యాంకు 4వ ర్యాంకు వచ్చాం. తొందర లోపల జర్మనీ దాటి 3వ ర్యాంకు. దేశ సంపద ఉత్పత్తి అయింది. విజ్ఞాన రంగం లోపల సాంకేతిక రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. రక్షణ రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. ఒకప్పుడు భారతదేశం ఆఖరి దేశం, పేదరికంతో బగ్గిన దేశం. ఈ రోజు స్వయం సమృద్ధి సాధించిన దేశం. విదేశాలకు ఒకప్పుడు అప్పులు తెచ్చుకున్నాం, ఆఖరి రాజ్యం. ఈ రోజు ఇతర దేశాలకే మనం అన్ని దానం చేసే స్థితికి దానకర్ణుడు ఎదిగినటువంటి దేశం. మోడీ హయాం లోపల భారతదేశము ప్రపంచం లోపల అగ్రదేశాలతో పోటీ పడే దిశగా ఎదిగినాం. సాంకేతిక రంగంలో విజ్ఞాన రంగంలో ముందుకు దూసుకెళ్తున్నాం. తొందర లోపలనే విజ్ఞాన రంగం సాంకేతిక రంగం లోపల నంబర్ 1 దేశంగా ఎదుగుతున్నాం. విద్యార్థుల లోపల ప్రజల లోపల దేశభక్తి జాతీయత స్వయం సమృద్ధి సాధించాలి. ఆ దిశగా ఈ తిరంగా ర్యాలీ ప్రజల లోపల విద్యార్థుల లోపల దేశభక్తి నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ తిరంగా ర్యాలీ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నేడు యువత భారతదేశంలో యువత ముందుండాలి, యువత చేతులను దేశ భవిత అని చెప్పి ఈరోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున వర్షం పడుతున్న లెక్క చేయకుండా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 100% అక్షరాస్యత వల్లనే ఈరోజు దేశం భవిష్యత్తు నిలబడుతుంది. ఈ రోజు దేశ భవిత యువత చేతిలోనే ఉంది. యువత ముందరికి అన్ని విధాలుగా ముందరికి రావాలని చెప్పి ఇక్కడ అందరూ యువతగా అందరు కలుపుకొని ప్రతి చేతిలో ఒక జెండా పట్టుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు హర్ ఘర్ తిరంగా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు దేశం అంతటా ప్రతి చోట వాడన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశ సమగ్రత కాపాడాలన్నా కేవలం విద్యతోటే సాధ్యం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్య అందరి ద్రాక్షగా అయిపోయింది కాబట్టి ప్రతి సామాన్య ప్రజలకు కూడా విద్యను అందించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఉన్నోడికైనా లేనోడికైనా ఒకటే విద్య ఉండేటట్టు రాష్ట్రంలో కేంద్రంలో ప్రణాళిక సిద్ధం చేయాలి. 100% అక్షరాస్యత పెంపొందే విధంగా భారతదేశం పెంపొందించాలి. ఈ రోజు ఒకప్పుడు భారతదేశం ఎక్కడో ర్యాంకు 100 ర్యాంకు 70 ర్యాంకు ఉండేది. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు పక్క దేశాలు సలాం కొట్టే విధంగా కాలర్ ఎగరేసుకొని పక్క దేశాలలో మన భారతీయులు కూడా మేము భారతీయులం అని గల్లా ఎగరేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు అనేకమైన సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. అదే విధంగా విద్యార్థులకు సంబంధించిన కూడా ఉన్నోరికి కూడా లేనోరికి కూడా ఒకటే విధంగా విద్య తీసుకురావాలని కూడా కేంద్రం నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా భారత్ మాతాకి జై. వందే మాతరం, 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 వందే వందే వందే. ఇక్కడ ఒక అక్కడ ఫోటోలు ఉంటాయి.